హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో స్టాటిస్టిక్స్ చాప్టర్లో అడిగే ప్రశ్నలు, వాటి సమాధానాలు ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఉదాహరణకి మీన్, మీడియన్, మోడ్, వేరియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఎట్సెట్రా ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు కదా, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం. ఇది కేవలం స్టాఫ్ సెలక్షన్, ఆర్ఆర్బీనే కాక మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. రీసెంట్గా అయితే ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడుగుతున్నారు. 18th January 2025లో జరిగిన టైప్ 2 ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ అడిగారు ఈ చాప్టర్ నుంచి. సో ఈ చాప్టర్ మనం చాలా సిన్సియర్గా నేర్చుకొని ప్రిపేర్ అయితే ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తాయి, మనం ఖచ్చితంగా వాటిని ఆన్సర్ చేయొచ్చు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఈ రేంజ్ కానీ మీడియన్ కానీ ఇలాంటి టర్మ్స్ అన్నీ ఎలా కనుక్కోవాలో నేర్పిస్తాను. ఫస్ట్ మనము ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత రేంజ్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే లార్జ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. అంటే ఇక్కడ ఉన్న వాటిలో కల్లా లార్జ్ నెంబర్ 15 మైనస్ స్మాల్ నెంబర్ వచ్చేసి 3. 15 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో రేంజ్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ మీన్ అంటే జనరల్గా అర్థమెటిక్ మీన్ అనమాట. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్. అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఏంటి, 3 + 4 + 5 + 5 + 8 + 9 + 9 + 9 + 13 + 15. సో వీటన్నిటికీ సమ్. దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ 10 నెంబర్స్ ఉన్నాయి. సో దీన్నంతా కూడా సమ్ చేస్తే మనకి 80 వస్తుంది. సో డివైడెడ్ బై 10 అంటే 10 8s 80. సో మనకి ఇక్కడ మీన్ వచ్చేసరికి 80. సో మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్, వేరియేషన్ ఇవన్నీ కనుక్కోవాలంటే మనకి మీన్తో చాలా అవసరం ఉంటుంది. సో మీన్ కనుక్కోవడం అయితే తప్పనిసరి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రశ్న అయితే మారలేదు, అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్నాం. ఇప్పుడు మీడియన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మీడియన్ వచ్చేసరికి మనకి 2 కేసులు ఉంటాయి అన్నమాట మీడియన్లో. మొదటిది ఏంటి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చినాయి, ఇందాక మనకి 10 టర్మ్స్ ఉన్నాయి, అంటే 10 నెంబర్స్ ఉన్నాయి కదా. ఇలా 10 టర్మ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉన్న ఫస్ట్ 4 ఆఖరి నుంచి 1 2 3 4 తీసేశాక మధ్యలో రెండు నెంబర్లుగా మిగులుతాయి. ఎందుకని, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మధ్యలో 2 నెంబర్లు ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మీడియన్ వచ్చేసి 8 + 9 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17 డివైడెడ్ బై 2. అంటే ఇక్కడ మీడియన్ వచ్చేసి 8.5. ఒకవేళ ఇదే ప్రశ్నలో మనకి గమనించండి, ఒకవేళ ఇదే ప్రశ్నలో మనకి ఇంకో టర్మ్ ఇచ్చారనుకుందాం. ఇంకో టర్మ్ వచ్చేసరికి 17 అనే ఒక టర్మ్ ఉంది అనుకుందాం. అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి కాబట్టి 15 కంటే పెద్దది ఉండాలి కాబట్టి 17 తీసుకున్నాను. సో ఇప్పుడు టోటల్ టర్మ్స్ ఎన్ని అవుతాయి మనకి, 10 + 1 అంటే 11 టర్మ్స్ అవుతాయి మనకి. సో 11 టర్మ్స్ ఉన్నప్పుడు మనకి మధ్యలో టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ నుంచి ఒక 5 టర్మ్స్ తీసేసేయండి, లాస్ట్ నుంచి ఒక 5 టర్మ్స్ తీసేసేయండి. 1 2 3 4 5. కరెక్ట్గా మధ్యలో మనకి ఒకే ఒక టర్మ్ మిగులుతుంది, ఆ టర్మే 9. సో ఇక్కడ మీడియన్ వచ్చేసరికి డైరెక్ట్గా ఆ నెంబర్ని మనం మీడియన్ అయితే అంటాం. సో ఈవెన్ నెంబర్స్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మధ్యలో ఉన్న 2 టర్మ్స్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి, అంటే వాటి సమ్లో సగం అన్నమాట. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఆ సిరీస్ మొత్తంలో ఉన్న మిడిల్ నెంబరే మనకి మిడిల్ నెంబర్ అనేది మనకి మీడియన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో మోడ్ క్యాలిక్యులేట్ చేయడానికి
రెండు పద్ధతులు ఉన్నాయి. సో ఫస్ట్ది ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ నెంబర్, అంటే ఇచ్చిన సిరీస్లో ఎక్కువగా ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్. ఇక్కడ చూసారంటే 9 అనేది 3 టైమ్స్ వచ్చింది, కానీ 5 అనేది 2 టైమ్సే వచ్చింది. సో ఇక్కడ మిగతావన్నీ సింగిల్ టైమే ఉన్నాయి కాబట్టి ఎక్కువసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది మనకి 9 అనే నెంబర్ కాబట్టి మనకి మోడ్ ఇక్కడ 9 అవుతుంది. అలా కాకుండా మనల్ని మోడ్ ఈ రిపీటెడ్ నెంబర్ పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో కనుక్కోమంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. అంటే ఏంటి, ముందుగా మనం ఇందాక చెప్పిన పద్ధతిలో మీన్ని కనుక్కోవాలి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ ఒక ఏ అనేది వచ్చింది అనుకోండి. నెక్స్ట్ మీడియన్ అనేది బి అనే వాల్యూ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 3 ఇంటూ బి మైనస్ 2 ఇంటూ ఏ, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి నేర్చుకోండి, ఎందుకంటే 18th January 2025 పేపర్లో, రీసెంట్గా జరిగిన పేపర్లో మనకి ఇదే విధంగా ఒక సిరీస్ ఇచ్చి మోడ్ కనుక్కోమన్నారు, కానీ ఈ పద్ధతిలో కనుక్కోమన్నారు. కాబట్టి ఈ పద్ధతి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ మీన్ డీవియేషన్. సో సేమ్ సిరీస్ అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. మీన్ డీవియేషన్ అంటే ఫార్ములా వచ్చేసి మీన్ మైనస్ ఈచ్ నెంబర్. ఇది మాడ్యులస్ అంటాం మనం. మాడ్యులస్ అంటే మాడ్యులస్లో ఏ ఉన్న నెంబర్కి ముందర ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా దాన్ని మనం మాడ్యులస్ తీసేసి ప్లస్గానే రాసుకుంటాం అన్నమాట. అది ఈ మాడ్యులస్ యొక్క అర్థం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటి, ముందుగా అయితే మీన్ కనుక్కోవాలి. సో మనం మీన్ ఇందాక కనుక్కున్నాం కదా, ఇందాక మనం కనుక్కున్న మీన్ వచ్చేసి 8. ఇక్కడ ఏమన్నారు, మీన్ మైనస్ ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్ని మీన్లోంచి సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు. సరే, అలా చేశాక ఆ వచ్చిన దానికి మళ్ళీ మీన్ కనుక్కోమన్నారు. అలా కనుక్కుంటే వచ్చే వాల్యూని మీన్ డీవియేషన్ అంటాం. సో ఇది ఉదాహరణతో చేసి చూద్దాం. సో మీన్ మైనస్ ఈచ్ నెంబర్ అంటే 8లో నుంచి 3 తీసేయాలి. 8లోంచి 3 తీసేస్తే 5. తర్వాత 8లో నుంచి 4 తీసేయాలి. 8లోంచి 4 తీసేస్తే 4. నెక్స్ట్ అదేవిధంగా 8లో నుంచి మళ్ళీ 5 తీసేయాలి. 5 తీసేస్తే 3. 8లో నుంచి మళ్ళీ ఈ 5 తీసేయాలి, మళ్ళీ 3. నెక్స్ట్ 8లో నుంచి 8 తీసేయాలి, 0. నెక్స్ట్ 8లో నుంచి 9 తీస్తే -1. 8లో నుంచి మళ్ళీ 9 తీస్తే -1. నెక్స్ట్ 8లో నుంచి ఇంకో 9 ఉంది కదా, తీసేస్తే మళ్ళీ -1. నెక్స్ట్ 8లో నుంచి 13 తీసేస్తే 5. నెక్స్ట్ 8లో నుంచి 15 తీసేస్తే 7. సో ఇక్కడ మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ మొత్తానికి మనం మైనస్లను కూడా ప్లస్గానే పరిగణించాలి. సో ఇలా ప్లస్ చేసుకున్న తర్వాత వీటికి సమ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కదానికి సమ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత, 10. అంటే మనం ఏం చేస్తున్నాం, ముందుగా మీన్ కనుక్కున్నాం, మీన్లో నుంచి ప్రతి నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసాం, వచ్చిన వాల్యూస్ రాసుకున్నాక వాటికి మళ్ళీ మీన్ కనుక్కోవాలి. అంటే ఆ నెంబర్స్ని యాడ్ చేసేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ మారవు కదా, 10. సో కాబట్టి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే పైన సమ్ వచ్చేసరికి 30 వస్తుంది, డినామినేటర్లో 10. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసి 3. ఇక్కడ మీన్ డీవియేషన్ అని కానీ మనల్ని అడిగితే ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ వేరియన్స్ వచ్చేసరికి మీకు ఫార్ములా అయితే సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందాక మనం మీన్ డీవియేషన్ కనుక్కున్నాం కదా, మీన్ మైనస్ ఈచ్ నెంబరు అక్కడి వరకు మారదు, ఆ తర్వాత మారుతుంది. ఏం మారుతుంది, మీన్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ సచ్ నెంబర్స్. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో మనకి మీన్ అయితే 8 వచ్చింది కదా, సో ఇందాకట్లాగా మనం ప్రతి ఒక్క టర్మ్ని మాడ్యులస్లో మైనస్ చేద్దాం. సో ఇలా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఆల్రెడీ ఇందాక రాశాను కాబట్టి కాపీ చేస్తున్నాను. 8 + 4 + 3 + 3 +
0 +1 +1 +1 +5 +7. కానీ ఇక్కడ ఏం కనుక్కుంటామంటున్నారు, ఈ స్టెప్ అయిపోయాక మీన్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ సచ్ నెంబర్స్. సచ్ నెంబర్స్ అంటే ఇవే మనం ఎప్పుడైతే డిరైవ్ చేసిన నెంబర్స్కి స్క్వయర్స్కి మీన్ అడిగారు. సో వీటన్నిటిని స్క్వయర్ చేయాలి. స్క్వయర్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 10, అదైతే మారదు. సో ఇప్పుడు మనకి పైన వాల్యూ ఎంత వస్తుంది, 25 + 16 + 9 + 9 + 0 + 1 + 1 + 1 + 25 + 49. దీన్ని మనం ఇప్పుడు 10తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఈ నెంబర్స్ అన్నిటి యొక్క సమ్ మనకి 136 వస్తుంది, డినామినేటర్లో 10. సో దీని ఆన్సర్ ఎంత, 13.6. దీని వేరియన్స్ వచ్చేసి మనకి 13.6 వచ్చింది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వయర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో వేరియన్స్ వాల్యూ ఇందాక మనం కనుక్కున్నాం కదా, దానికి స్క్వయర్ రూట్ వేస్తే సరిపోతుంది. సో స్క్వయర్ రూట్ ఆఫ్ 13.6 అనేది మనకి స్టాండర్డ్ డీవియేషన్. సో మనం ఎగ్జామ్లో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమంటే ఏమేం కనుక్కోవాలి, ముందుగా మనకి మీన్ కావాలి. మీన్ వస్తేనే కదా మనం మీన్లో నుంచి ప్రతి నెంబరు సబ్స్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ముందుగా మనకి మీన్ కావాలి. సో మీన్ వచ్చాక మనం వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ కనుక్కున్నాక వేరియన్స్కి స్క్వయర్ రూట్ వేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఇక్కడ ఎల్ అంటే అర్థం లార్జర్ నెంబర్, ఎస్ అంటే అర్థం స్మాల్ నెంబర్. సో లార్జ్ నెంబర్ ఎంత, 15 మైనస్ స్మాల్ నెంబర్ 3 డివైడెడ్ బై 15 + 3. సో దీని వాల్యూ ఎంత వస్తుంది, 12/18. సో 6తో మనం క్యాన్సిల్ చేస్తే 6 2s 6 3s. సో ఆన్సర్ 2/3 అనేది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ 100 డివైడెడ్ బై మీన్. స్టాండర్డ్ డీవియేషన్ మనం ఇందాక కనుక్కున్నాం కదా, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, √13.6 ఇంటూ 100 డివైడెడ్ బై మీన్ మనకి 8 వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తే 4 2s 4 25s. సో దీనికి 25/2 √13.6 అనేది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కోసం రేంజ్ అంటే మనకు ఆల్రెడీ లార్జ్ మైనస్ స్మాల్ నెంబర్ అని తెలుసు. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి కూడా సిమిలర్ ప్యాటర్న్లో అయితే ఫార్ములా ఉంటుంది. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి స్టాండర్డ్ డీవియేషన్కి మనకి ఇంటర్లింక్ ఉంది కదా. స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వయర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అని మనకు తెలుసు కదా. ఈ రెండిటికి ఇంటర్లింక్ ఉంది కాబట్టి మనం వేరియేషన్ ఫార్ములాని స్టాండర్డ్ డీవియేషన్తో స్టార్ట్ అవుతుందని ఇలా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మర్చిపోకుండా ఉంటాం. ఇలాంటి ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మనల్ని మీన్ కనుక్కోమంటే ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మీన్ వచ్చేసి మీన్ ఈజ్ ఈక్వల్స్ టు, ముందుగా మనం ఇక్కడ ఈ ఇంటర్వెల్ ఉంది కదా, ఇది 0 to 10 10 to 20 ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇంటర్వెల్ అంటాం. సో ఈ ఇంటర్వెల్ యొక్క మిడిల్ వాల్యూ రాసుకోవాలి. మిడిల్ వాల్యూ దీనికి 5 అవుతుంది. ఎందుకని, 0 + 10 డివైడెడ్ బై 2 అలా చేస్తే మనకి 5 వస్తుంది. అదేవిధంగా 10 + 20 డివైడెడ్ బై 2 అంటే 30/2 అంటే 15. అలాగే 20 + 30 50 డివైడెడ్ బై 2 అంటే 25. అదేవిధంగా 30 + 40 డివైడెడ్ బై 2 అంటే 35. నెక్స్ట్ 40 + 50 డివైడెడ్ బై 2 అంటే 45. ముందుగా అయితే మనం ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి ఈ వాల్యూస్ అయితే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ 5ని ఈ 2తో మల్టిప్లై చేయండి. 5 × 2 ఇదేంటిది, ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్
సో ఇక్కడ మనం కనుక్కున్న ఈ రెండింటికి మనం మీన్ అనుకుందాం. ఈ మీన్ని ఈ 2తో ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ప్లస్ 15ని 11తో మల్టిప్లై చేయాలి. 15 ఇంటూ 11. నెక్స్ట్ 25 ఇంటూ 28. 25 ఇంటూ 28 ప్లస్ 35 ఇంటూ 6. 35 ఇంటూ 6 ప్లస్ 45 ఇంటూ 3. 45 ఇంటూ 3. సో దీని మొత్తాన్ని మనం ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్తో డివైడ్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. వీటిని మనం యాడ్ చేస్తే మనకి 50 వస్తుంది. సో ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్తో మనం ఈ వాల్యూని డివైడ్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 2 10 ప్లస్ 5 ఇంటూ 11 అంటే 150 ప్లస్ 15 165 ప్లస్ 25 ఇంటూ 28 700 ప్లస్ 35 ఇంటూ 6 210 ప్లస్ 45 ఇంటూ 3 135. సో ఈ టోటల్ వాల్యూని 50తో డివైడ్ చేయాలి. సో పైన టోటల్ మనకి 1220 వస్తుంది. దాన్ని 50తో డివైడ్ చేయాలి. చేస్తే 0 0 క్యాన్సిల్. 5 2s 5 4s 0.4 24.4 అనేది మనకి మీన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఇది 22.4 అనేది మీన్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మోడ్ కనుక్కోమంటే ఏం ఫార్ములా వేయాలో చూద్దాం. ఇందాక మీన్ కనుక్కున్నాం, ఇప్పుడు మోడ్కి వచ్చేసరికి ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో ఇక్కడ ఈ F1 అంటే ఏంటి, L అంటే ఏంటి, H అంటే ఏంటి, ఈ టర్మ్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మొత్తంలోకి హయ్యెస్ట్ వాల్యూ ఏంటో ముందు చూడాలి. సో ఇక్కడ హయ్యెస్ట్ వాల్యూ మనకి 11. ఈ 11 మనకి F1. దీనికంటే ముందు ఉండేది, సో 1 కంటే ముందు 0 ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు ఉండేది F0. దీనికంటే తర్వాత ఉండేది, సో 1 తర్వాత 2 ఉంటుంది కాబట్టి F2. సో ఇలా గుర్తుపెట్టుకున్నారంటే కన్ఫ్యూజన్ ఏముండదు. సో అన్నిటికంటే పెద్ద వాల్యూకి F1 అనుకున్నారంటే దానికంటే ముందు ఉండేది, సో 1 కంటే ముందు పక్క అంటే 1 2 3 ఇలా రాసుకుంటే 0. 1 కంటే ఇక్కడ ముందు పక్క ఉండేది 1కి తర్వాత వచ్చేది. సో 1 కంటే వెనక మనకి 0 ఉంటుంది కాబట్టి 9 అనేది F0. 1కి తర్వాత 2 ఉంటుంది కాబట్టి 11కి తర్వాత ఉండే నెంబర్ మనకి ఇక్కడ F2 అవుతుంది. నెక్స్ట్ L అనేసరికి ఈ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీనే మనకి ఇంపార్టెంట్. ఈ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన క్లాస్ ఇంటర్వెల్ చూడండి. ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోయెస్ట్ నెంబరే మనకి L అవుతుంది. తర్వాత ఈ క్లాస్ ఇంటర్వెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసరికి మనకి H అవుతుంది. సో H ఎంత, 30 మైనస్ 25 అంటే H వాల్యూ మనకి 5 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం సబ్స్టిట్యూట్ అయితే చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లేస్లో 25 ప్లస్ F1 అంటే 11 మైనస్ F0 అంటే 9 డివైడెడ్ బై 2 ఇంటూ F1 అంటే 11 మైనస్ F0 9 మైనస్ F2 10 ఇంటూ H వాల్యూ 5. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే 25 ప్లస్ న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 22 మైనస్ 19 ఇంటూ
5. That is equals to 25 plus 2/3 into 5. That is equals to 25 plus 10/3. 10/3 అంటే మనకి 3.333 అని తెలుసు కదా. సో ఎగ్జామ్లో మనల్ని ఆప్షన్స్లో ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్, లేదా డైరెక్ట్గా ఇలా పాయింట్స్లో ఇస్తే 28.33. కరెక్ట్ టు 2 డెసిమల్స్ 3 డెసిమల్స్ అని అడుగుతారు కదా, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసేయచ్చు. సో మోడ్కి వచ్చేసరికి మనకి ఈ ఫార్ములా, ఇది 2023 మెయిన్స్లో ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో డేటా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ రూపంలో ఇవ్వకుండా ది లోయర్ ఇంటర్వెల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ అని ఇచ్చేసి లోయర్ ఇంటర్వెల్ అని 25 ఇచ్చారు. అదేవిధంగా ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని 11 ఇచ్చారు. సో ఇలా ఒక్కొక్క టర్మ్ని డిఫైన్ చేస్తూ పారాగ్రాఫ్ రూపంలో మనకి క్వశ్చన్ అంతా ఒక 5-6 లైన్స్లో ఇచ్చారు. సో అప్పుడు మనకి ఏ టర్మ్ని ఏమంటారో తెలియకపోతే ఈ ఫార్ములా మనం గుర్తున్నా అప్లై చేయడం కష్టం. కాబట్టి ఏ టర్మ్ ఏంటో తెలుసుకోండి. ఇంకొకసారి రివిజన్ చేద్దాం. ఎల్ అంటే ఇంటర్వెల్లో మనం ఏదైతే ఇంటర్వెల్ తీసుకున్నామో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్లో స్టార్టింగ్ వాల్యూ అంటే చిన్న వాల్యూ. తర్వాత F1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దాన్ని మనం F1 అంటాం. F0 అంటే దానికి వెనుక వైపు ఉండేది. F2 అంటే 1 తర్వాత 2 వస్తుంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ తర్వాత వచ్చే వాల్యూ. సో 0, 1, 2 ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. 0, 1, 2 ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే మనకి F1, F0, F2లో కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకపోతే హెచ్ అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. అది ఎలా వస్తుంది? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ వేసారంటే హెచ్ వాల్యూ మీకు వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మిగిలిన లాస్ట్ మోడల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి మనల్ని మీడియన్ కనుక్కోమంటే ఏం చేయాలి? ముందుగా అయితే మీడియన్ ఫార్ములా రాస్తున్నాను. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ CF0 డివైడెడ్ బై F1 ఇంటూ హెచ్. సో ముందుగా ఈ CF0 ఏంటి కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు కదా, ఆ టర్మ్ ఎలా వచ్చిందో చెప్తాను. సో అది తెలుసుకోవాలంటే ముందుగా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా వస్తాయి అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి, రెండవ దాన్ని దీంతో యాడ్ చేయండి అంటే 7 + 4 11. అదేవిధంగా మూడవ దాన్ని దానికి ముందు ఉన్న నెంబర్తో యాడ్ చేయండి అంటే ఈ నెంబర్తో 18 + 11 29. అదేవిధంగా ఈ 11 అనే నెంబర్ని దానికి ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీతో యాడ్ చేయాలి. 11 + 29 40. నెక్స్ట్ 6ని ఈ ముందున్న 40 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీతో యాడ్ చేస్తే 46. ఇంకా ఫైనల్గా 4ని 46తో యాడ్ చేస్తే 50. సో ఇక్కడ లాస్ట్లో ఏ నెంబర్ అయితే మనకు వచ్చిందో ఆ నెంబర్ని మనం n అని డినోట్ చేస్తాం. నెక్స్ట్ n వాల్యూ అయిపోయింది. L వచ్చేసి ఇందాక ఎలాగైతే మనం అనుకున్నామో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 18, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్లో కూడా లోయర్ వాల్యూ అంటే 145. సో L వాల్యూ అక్కడైనా మనకి మోడ్లోనైనా మీడియన్ అయినా ఒకేలాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ CF0 అయిపోయింది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసాము. N వాల్యూ, L వాల్యూ, హెచ్ వాల్యూ కూడా మారదు. హెచ్ వాల్యూ అంటే ఏమనుకున్నాము? ఈ ఇంటర్వెల్కి ఒక డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎలా వస్తుంది? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 150 మైనస్ 145 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో హెచ్ వాల్యూ కూడా వచ్చింది. ఇక మనకి F1 అంటే ఇందాక ఎలా మోడ్లో అయితే ఎలా అయితే డినోట్ చేసామో అలాగే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం F1 అంటాం. సో ఇక మనకి మిగిలింది ఏంటి? ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF0 అనేది మిగిలింది. సో ఇందాక ఏమనుకున్నాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి పైన ఉండేది వచ్చేసి F0 అనుకున్నాం. సో అదేవిధంగా ఈ F0కి పక్కనున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF0 అంటాం. ఈ F0కి
సమాంతరంగా పక్కన ఏర్పడిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం CF0 అంటాం. సో ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. ఎల్ వాల్యూ 145 ప్లస్ n/2, n అంటే 50 కదా, 50/2 మైనస్ CF0 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ముందున్న నెంబర్కి సంబంధించిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 11 డివైడెడ్ బై F1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే 18 ఇంటూ హెచ్ వాల్యూ 5. దీన్ని సాల్వ్ చేస్తే 145 ప్లస్ 25 మైనస్ 11 డివైడెడ్ బై 18 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 145 ప్లస్ 14 ఇంటూ 5 డివైడెడ్ బై 18. సో దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 148.89 అని వస్తుంది. సో ఇది మనకి మీడియన్. సో మీడియన్కి మోడ్కి ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి మీడియన్కి మోడ్కి సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములాస్ని అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీన్ అయితే మాత్రం చాలా సింపుల్గా కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది. జస్ట్ నార్మల్గా అర్థమెటిక్ మీన్కి సిమిలర్గా ఉంటుంది దీని ప్రొసీజరు. కాబట్టి ఈ రెండిటి యొక్క మీన్ అంటే 10 + 0/2 అలాగా వీటన్నిటికీ మనం మీన్ రాసుకొని వాటిని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేసుకొని ఫైనల్గా వచ్చిన దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పేసి 5 టర్మ్స్ అనుకోవద్దు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో అయితే మనం డివైడ్ చేస్తాం. సో మీకు ఈ టాపిక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా SSC CGLలో అయితే దీని మీద రీసెంట్గా బిట్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. 1 లేదా 2 బిట్స్ అయితే మనకి డ్యామ్ షూర్గా వస్తాయి. సో ఇవన్నీ కానీ నేర్చుకుంటే మీరు ఆ బిట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.